వెల్కమ్ టు ది లియో. ఆయన చాలా కాస్ట్లీ గురు. ఎవరి గురించి మాట్లాడుకుంటున్నామంటే సజ్జల రామకృష్ణారెడ్డి. 2 తెలుగు రాష్ట్రాల్లో పరిచయం అవసరం లేని పేరు, రాజకీయ అనుభవం ఉన్న ప్రతి ఒక్కరికి సుపరిచితమే. మీకు ఎమ్మెల్యేలు మంత్రులు కూడా తెలియకపోవచ్చు, కానీ సజ్జల రామకృష్ణారెడ్డి మాత్రం తెలుసు. వాస్తవానికి ఏపీలో చాలామంది మంత్రులు ఎవరనేది ఏపీ ప్రజలకు తెలియదు, కానీ సజ్జల రామకృష్ణారెడ్డి మాత్రం తెలుసు. ఎవరి సజ్జల రామకృష్ణారెడ్డి, ఏంటి ఈయన బాధ్యత అందులో అంటే, మన భాషలో చెప్పుకోవాలంటే రాజకీయ బ్రోకర్. ఎందుకంటే రాజకీయ సలహాల కోసం సలహాదారుడు పదవి ఇచ్చారు, కానీ ఆయన చేసే పనులన్నీ కూడా బ్రోకర్ పనులాగానే ఉంటాయి, రాజకీయ బ్రోకర్ పనులు. అందుకని ఆయన ఆ పేరు పెట్టి తెలిసింది. వాస్తవానికి ఆయనకి ఇచ్చిన పదవికి ఆయన చేస్తున్న పనికి సంబంధమే లేదు. సలహాలు ఎవరికి ఇవ్వాలి? జగన్మోహన్ రెడ్డికి ఇవ్వాలి, లేదా సంబంధిత మంత్రులకు ఇవ్వాలి, లేదా క్యాబినెట్కి ఇవ్వాలి. కానీ ఈయన ఎప్పుడు సలహాలు ఇవ్వడు. మీకు తెలుసా సజ్జల రామకృష్ణారెడ్డి ఏం సలహా ఇచ్చాడో? ఇప్పటి వరకు తెలియదు కదా. ఏం చేస్తాడు? శాఖ ఏదైనా ముందొచ్చి ఈయన ప్రెస్ మీట్ పెడతాడు. అది అగ్రికల్చర్ కావచ్చు, ఇండస్ట్రీ కావచ్చు, ఎలక్ట్రిసిటీ కావచ్చు, లేదా ఇరిగేషన్ కావచ్చు, లేదా ఇంకోటి కావచ్చు, ఏదైనా సరే ముందొచ్చి ప్రెస్ మీట్ పెట్టేది ఈయనే. మంత్రులందరూ చేతులు కొట్టుకుంటే ఈయన ప్రెస్ మీట్ పెడతాడు. అలాంటి సజ్జల రామకృష్ణారెడ్డి చాలా కాస్ట్లీ గురు అని ఎందుకన్నామంటే, ఆయన 5 ఏళ్లలో సలహాదారుడు పదవికి తీసుకున్న మొత్తం ఎంతో తెలుసా? సాధారణంగా సలహాదారుడు అంటే 3 లక్షలు ఉంటుంది, 4 లక్షలు ఉంటుంది, పోనీ ఇలాంటి వాళ్ళకి 5 లక్షలు ఉంటుంది అనుకుంటాం. కానీ ఆయన తీసుకుంది ఎంతో తెలుసా? అక్షరాల 5 ఏళ్లలో 140 కోట్లు. మీరు నమ్మినా నమ్మకపోయినా ఇది నిజం. 140 కోట్ల రూపాయలు సజ్జల రామకృష్ణారెడ్డి ఈ 5 ఏళ్లలో సలహాదారుడిగా ఉండి తీసుకున్నాడు రాష్ట్ర ఖజానా నుంచి అధికారికంగా. మొత్తంగా 90 మంది సలహాదారులకు 680 కోట్లు జగన్మోహన్ రెడ్డి ఖర్చు పెట్టాడు. మరి 90 మంది సలహాదారులు మీకు ఎవరో తెలుసా? సజ్జల రామకృష్ణారెడ్డి తెలుసు, ఓకే, పక్కన పెట్టండి. కాకుండా మీరు గుండె మీద చేసుకుని చెప్పండి, ఈ వీడియో చూసేవాళ్ళు, 2 సలహాదారుల పేర్లు చెప్పండి. 2 సలహాదారుల పేర్లు చెప్పండి, మీ గుండె మీద చేసుకుని చెప్పగలరా? చెప్పలేరు, తెలియదు. ఆ సలహాదారులు ఎవరో తెలియదు. కానీ 90 మంది సలహాదారులకు 680 కోట్ల రూపాయలు అంటే దాదాపుగా 700 కోట్ల రూపాయలు మన రాష్ట్ర ఖజానా నుంచి ఖర్చు పెట్టారు. ఒక పక్క 1200 కోట్లు బకాయిలు ఉన్నాయని ఆరోగ్యశ్రీలో సేవలు చేయమని చెప్పి ప్రభుత్వ ఆసుపత్రులు బోర్డులు పెట్టాయి. మరో పక్క 1000 కోట్ల పెండింగ్ బిల్లులతో ఎవరైతే కాంట్రాక్టర్లు ఉన్నారో వాళ్ళు కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు, జగన్మోహన్ రెడ్డి చుట్టూ తిరుగుతున్నారు. రాష్ట్రంలో రహదారులు అత్యంత అధ్వానంగా ఉన్నాయి. అలాగే నాడు నేడు పనులు మధ్యలో బిల్లులు చెల్లించక మధ్యలో ఆగిపోయాయి. ప్రభుత్వ ఆసుపత్రులకు మందులు చెల్లించేవాడు కూడా బిల్లులు చెల్లించక ఆపేశాడు. ఇలా అనేక సమస్యలుంటే 5 ఏళ్లలో సలహాదారులకు 700 కోట్లు పెట్టాడు. ఇదే 700 కోట్లు ఇప్పుడు నేను చెప్పిన ఏ సమస్యకైనా ఖర్చు పెట్టుంటే ఒక సమస్య సాల్వ్ అయ్యేది కదా. లక్షల కోట్ల రూపాయలు అప్పు తేవటం, సలహాదారుల పేర్లతో దోచిపెట్టడం. ఎవరండి సలహాదారులు? ఏం సలహాలు ఇచ్చారు మీరు చెప్పండి? రాష్ట్రంలో ఏ రంగమైన అభివృద్ధి చెందిందా? వ్యవసాయ రంగం కానీ, ఇండస్ట్రీ కానీ, లేకపోతే ఇంకోటి కానీ, ఇరిగేషన్ కానీ ఏదైనా డెవలప్ చెందిందా? ఎవరికైనా ఉపయోగం జరిగిందా? మరి ఏం సలహాలు ఇచ్చారు? 680 కోట్లు మొత్తానికా? అందులో 140 కోట్లు సకల శాఖ మంత్రిగా పేరొందిన సజ్జల రామకృష్ణారెడ్డికా? ఎవడు సొమ్ము ఇది? ఏదో డైలాగ్ ఉంటుంది చూడండి సినిమాలో, ఎవర్రా మీరంతా అన్నట్టు. నిజంగానే ఎవర్రా బాబు మీరంతా? ఎక్కడి నుంచి వచ్చారు ఈ సలహాదారులు? అందులో మగవాళ్ళు ఎంతమందో తెలియదు, ఆడవాళ్ళు ఎంతమందో తెలియదు, వాళ్ళ క్వాలిఫికేషన్ ఏంటో తెలియదు, వాళ్ళు ఏ శాఖకి ఇచ్చారో తెలియదు, వాళ్ళు ఇచ్చిన సలహాలు ఏంటో కూడా తెలియదు. మరి ఎందుకు ఖర్చు పెట్టారు? సజ్జల రామకృష్ణారెడ్డికి నెలకు 2.5 కోట్లు ఇచ్చేది అక్షరాల. ఏది బేస్ చేసుకుని ఇస్తున్నారు? మన ఎల్వి సుబ్రహ్మణ్యం, మాజీ సీఎస్, జగన్మోహన్ రెడ్డి అన్న అని వెనుపోటు పొడిచాడు చూడండి. ఆయన ఎల్వి సుబ్రహ్మణ్యం మన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ చెప్పాడు, ఆయనకు ఆశ్చర్యం వేసిందంట. ఏంటంటే 2.5 కోట్ల ఐఏఎస్ ఐపీఎస్లకే, మా బోటోళ్ళకే, చీఫ్ సెక్రటరీలకే 2 లక్షలు 3 లక్షలు మించి ఉండదు జీతం. అలాంటిది ఏం చేశాడని ఈయనకి అంత జీతం? 2.5 కోట్లు. అసలు ఆర్థిక శాఖ ఎలా ఇచ్చింది? ఆర్థిక సెక్రటరీ ఎలా సంతకం పెట్టాడు? నోట్లో ఏమని రాశారు? ఫైనాన్స్ మినిస్టర్ ఏం చేస్తున్నాడు? అసలు చీఫ్ సెక్రటరీ ఏం చేస్తున్నాడు? దీన్ని అడగాలి కదా. 2.5 కోట్లు ఎలా ఇస్తారు మీరు? ఏ తీరును చూసినా 2.5 కోట్లు ఇవ్వడం కుదరదు. రాష్ట్రపతి జీతం కంటే ఎక్కువ అని చెప్పి వాళ్ళంతా కూడా ఆశ్చర్యం వ్యక్తం చేసే పరిస్థితి. ఎల్వి సుబ్రహ్మణ్యం లాంటి వ్యక్తే చీఫ్ సెక్రటరీగా చేసిన వ్యక్తి, ఆయన కూడా చెప్పాడు గతంలో కూడా ఆయన దగ్గరికి సలహాదారుల పేర్లు వచ్చాయట. సరే, నేను నోట్ ఫైల్లో రాసుకోవాలి వాళ్ళ గురించి, వీళ్ళ క్వాలిఫికేషన్ ఏంటి, వీళ్ళు ఏ రంగంలో నిష్ణాతులు అని అడిగితే ఎవడో చెప్పేవాడు కాదంట. ఎవరికి తెలిసి చెప్పడానికి? నిజంగా నిష్ణాతుడైతే ఒక వ్యక్తి చెప్పక్కల ఆల్రెడీ న్యూస్లో ఉంటాడు.
ఇప్పుడు ఎంఎస్ స్వామినాథన్ లాంటి వాళ్ళు ఉన్నారు, వాళ్ళు న్యూస్లో ఉండరా? లేదా ఆర్థికవేత్తలు ఉంటారు న్యూస్లో ఉండరా? లేదా వ్యవసాయ రంగంలో నిపుణులు ఉంటారు న్యూస్లో ఉండరా? ఉంటారు కదా. కానీ వీళ్ళు ముక్కు మొహం కూడా ఎవరికీ తెలియదు. మీకు నాకే తెలియదు కదా, రోజు పాలిటిక్స్ ఫాలో అయ్యా నాకే తెలియదు ఆ సలహాదారులు ఎవరో. అలాగా సజ్జల రామకృష్ణారెడ్డికి మాత్రం 140 కోట్లు అంటే ఏడాదికి యావరేజ్న 2.5 కోట్ల రూపాయలు సుమారుగా జగన్మోహన్ రెడ్డి ఖజానా నుంచి దోచిపెట్టాడు. ఎవడు సొమ్ము ఇదంతా? ఏ రంగం అభివృద్ధి చెందలేదు. అసలు ఈ సలహాదారులు ఎక్కడో ఆంధ్రాలో ఉన్నారో తెలీదు, తెలంగాణలో ఉన్నారో తెలీదు. అంటే జగన్మోహన్ రెడ్డికి నాడు ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఉపయోగపడిన వాళ్లకు రాజకీయ పునరావాసం కోసమే ఈ సలహాదారుల పదవి సృష్టించాడు. అందుకని వాడు ఎక్కడుంటాడో తెలీదు, ఏ సలహా ఇస్తాడో తెలియదు. అసలు సలహా ఇవ్వడానికి అది ఎవడో తెలిస్తేనే కదా ఆ శాఖలకైనా తెలుసో లేదో, ఈ శాఖకి ఎంతమంది సలహాదారులు ఉన్నారని ఆ శాఖ మంత్రి కన్నా తెలుసో లేదో. ఎల్వి సుబ్రహ్మణ్యం మాట చెప్పాడు, ఒక సీనియర్ మంత్రి, ఇప్పుడున్న వాళ్ళలో ఒక మంత్రి, కొంచెం జెన్యూన్గా వ్యవహరించే ఒక మంత్రి అట, ఎల్వి సుబ్రహ్మణ్యం గారి మీద ఉన్న పరిచయంతో ఆయన ఒక సందేహం అడిగాడట. సార్ మాకు సందేహం ఉంది, మీరు ఎలా అధికారి కాబట్టి చెప్పండి. ఇప్పుడు సలహాదారులు అన్నారు కదా, వాళ్ళు నాకు సలహా ఇస్తారా మంత్రిగా, లేదా మా కార్యదర్శికి సలహా ఇస్తారా, క్యాబినెట్కి సలహా ఇస్తారా? ఒక ఫైలు ఆయన సలహా తీసుకున్న తర్వాత నా దగ్గరికి వస్తుందా, లేదా నాకు వచ్చిన ఫైల్ని ఆయన సలహాదారుడి వద్దకు పంపాలా? నాకు ఏమీ తెలియట్లేదండి, మీకు ఏదైనా తెలిస్తే చెప్పండి అన్నాడట ఒక మంత్రి. అంటే ఈ సలహాదారులు అనే వ్యక్తులు ఎవరికి సలహా ఇస్తారో తెలియదు, ఏ రంగంలో సలహా ఇస్తారో తెలియదు, అది నిర్ణయం జరిగిన తర్వాత సలహా ఇస్తారా లేదా ముందు సలహా ఇస్తారో తెలియదు. ఇలా మంత్రులకే ఏమీ తెలియకపోతే, నాకు ఇంతమంది సలహాదారులు ఉన్నారని కూడా మంత్రులకు తెలియకపోతే మరి ఎందుకు ఆ పదవులు? జగన్మోహన్ రెడ్డి రూపాయి జీతం తీసుకుంటాడు, ఓకే, రూపాయి జీతం ఆయన నెలకు తీసుకునేదంటే ఏడాదికి 12 రూపాయల జీతం, 5 ఏళ్లలో ఒక 60 రూపాయల జీతం. కానీ సజ్జల రామకృష్ణారెడ్డికి మాత్రం 140 కోట్ల జీతం. మరి ఈయన కొడుకున్నాడు, ఈయన ఎంత తీసుకున్నాడో అది బయటపడాలా. ఎందుకంటే వైసీపీ సోషల్ మీడియా ఇన్ఛార్జిగా ఉన్నటువంటి సజ్జల భార్గవరెడ్డి ఎంత తీసుకున్నాడు? ఇప్పుడు సలహాదారుడుగా ఉన్నటువంటి సజ్జల రామకృష్ణారెడ్డి 2.5 కోట్లు తీసుకుంటే నెలకి సజ్జల భార్గవరెడ్డి అందులో సగమన్నా తీసుకోవడం, 1.5-2 కోట్లు తీసుకుంటాడు కదా ఈజీగా. ఆ లెక్కన వీళ్ళిద్దరూ కలిసి రాష్ట్ర ఖజానాకు పెట్టిన బొక్క ఎంత? ఎవరి సొమ్ము ఇదంతా? ప్రజల సొమ్ము. రాష్ట్ర ఖజానాలో ఎవరి సొమ్ము ఇది? ప్రజల సొమ్ము. నువ్వు ఏం ఓడబొడిచావని నీకు 140 కోట్లు చెప్పు. సజ్జల రామకృష్ణారెడ్డి అనే వ్యక్తి ఇదిగో ఈ సలహా ఇచ్చాడు ఈ రంగానికి అని ఒక్కటి చెప్పండి చాలు. ఆ ఇచ్చిన డబ్బులకు వర్త్ అనుకుందాం, ఇచ్చిన డబ్బులు మొత్తానికి వర్త్ అనుకుందాం. ఒక్క సలహా చెప్పండి, ఒక్క రంగానికి చెప్పండి. చంద్రబాబుని తిట్టడానికి ప్రెస్ మీటు, షర్మిలను తిట్టడానికి ప్రెస్ మీటు, పవన్ కళ్యాణ్ని తిట్టడానికి ప్రెస్ మీటు, సునీతని తిట్టడానికి ప్రెస్ మీటు. ఈయన చేసింది అదే కదా, ప్రెస్ మీట్లే కదా. ఈయన ప్రెస్ మీట్లు పెట్టడం తప్ప ఏ రోజైనా సలహా ఇచ్చాడా? ఇంకా దౌర్భాగ్యమైన పరిస్థితి ఏంటంటే మంత్రులందరూ కీలుబొమ్మలు ఈయన చేతుల్లో. ఒకసారి నేను వీడియోలో చూసా, విడుదల రజని ఎప్పుడైనా సరే ఆ హెల్త్ డిపార్ట్మెంట్కి సంబంధించిన వాళ్ళు వచ్చారంటే ఎవరితో మాట్లాడతారు? మంత్రితో మాట్లాడతారు, లేదా ముఖ్యమంత్రి ఉంటే ముఖ్యమంత్రితో మాట్లాడతారు. అక్కడ విడుదల రజని ఉంది, పక్కన సజ్జల రామకృష్ణారెడ్డి ఉన్నాడు. విడుదల రజని చేతులు కట్టుకు చూస్తుంది, సజ్జల రామకృష్ణారెడ్డికి వాళ్ళందరూ సరే సమస్యలో వినపాలో ఇంకోటో అనుకోండి, వాళ్ళంతా వచ్చి గుంపుగా మాట్లాడుతున్నారు సజ్జల రామకృష్ణారెడ్డితో. ఆయనే సూచనలు సలహాలు ఇచ్చేస్తున్నాడు. విడుదల రజని 2 అడుగుల దూరంలో నుంచుందిలాగా. నాకు అర్థం కాల మంత్రి ఎవరో. ఒక హెల్త్ డిపార్ట్మెంట్లో సమస్యలు చెప్పుకోవడానికి కానివ్వండి, లేదా మాట్లాడటానికి కానివ్వండి వచ్చారంటే మినిస్టర్తో మాట్లాడాలి. సజ్జల రామకృష్ణారెడ్డితో ఎందుకు మాట్లాడుతున్నారు? నాకు అర్థం కాల కాసేపు. తర్వాత అర్థమైంది, ఓహో మిగతా వాళ్ళందరూ కూడా కీలుబొమ్మలు. సజ్జల రామకృష్ణారెడ్డి ఉంటే మంత్రి గింత్రి జంతన్నాయి, ఆయన లేకపోతేనే మంత్రి. ఆ రకంగా చలామన్నాడు. ఏంటి ఏం చేసేది? రాజకీయ బ్రోకరేజం. మరి అవి చేసేది అదే కదా. నువ్వు సలహా ఎవరికి ఇవ్వాలా? జగన్మోహన్ రెడ్డికి ఇవ్వాలా, మంత్రులకు ఇవ్వాలా, మంత్రి మండలికి ఇవ్వాలా? నీకు ప్రజలతో ఏంటి సంబంధం? నీకు మీడియాతో ఏంటి సంబంధం? నువ్వెవడు బయటకు వచ్చి మాట్లాడటానికి? నువ్వెవడు చంద్రబాబుని విమర్శించడానికి? నువ్వెవడు పవన్ కళ్యాణ్ విమర్శించడానికి? నువ్వెవడు వివేక హత్య గురించి మాట్లాడటానికి? అన్నిట్లో నేను ఉన్నా నిలబెడతావు. ఎక్కడైనా వరదలు వస్తే వ్యవసాయ శాఖ మంత్రి రాడు, ఈయన వచ్చి మాట్లాడతాడు. ఎక్కడైనా ప్రమాదం జరిగితే హోమ్ మినిస్టర్ రాదు, ఈయన వచ్చి మాట్లాడతాడు. ఎక్కడైనా ఇరిగేషన్కి సంబంధించి ప్రాజెక్టుల విషయం వస్తే ఇరిగేషన్ మినిస్టర్ రాడు, ఈయన వచ్చి మాట్లాడతాడు. ఏంటిది? మంత్రులు ఎందుకు? మరి ఓ పని చేస్తే జగన్మోహన్ రెడ్డి ఓ పని చేయాలా, ఆ మంత్రులందరినీ పీకేసి సజ్జల రామకృష్ణారెడ్డి ఒక్కనే పెట్టుకుంటే వాళ్ళకి ఇచ్చే డబ్బులన్నా మిగులుతాయి. ఎలాగే ఈయనకి ఇస్తున్నావు కదా, డబ్బులన్నా మిగులుతాయి. రాష్ట్ర ఖజానా నుంచి ఒక వ్యక్తికి ఇంత దోచి పెడతారా? బుగ్గన ఏం చేస్తున్నాడు? అప్పుల శాఖ మంత్రి బుగ్గన ఏ రకంగా ఈయనకు 140 కోట్లు ఇచ్చారు? ఏ రకంగా సలహాదారులందరికీ 700 కోట్లు ఇచ్చారు 90 మందికి? ఎలా పాసిబుల్ అయింది? గతంలో చంద్రబాబు నాయుడు రూపాయి అప్పు చేసినా అది తప్పే, ప్రజల నెత్తి మీద భారం అని మాట్లాడిన ఆ బుగ్గన
ఈరోజు ఏ విధంగా ఇచ్చాడు బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి. రేపు ఖచ్చితంగా ఇది ఒక స్కామే. రేపు ఖచ్చితంగా దీన్ని విచారణ చేయాలి. తీగలాగితే డొంక కదులుద్ది. దీన్ని అసలు ఆర్థిక శాఖలో ఏ విధంగా ఆమోదించారు, చీఫ్ సెక్రటరీ ఏ విధంగా ఆమోదించాడు, ఏమని చెప్పి 2.5 కోట్లు ఇచ్చారు. ఏ రకంగా చూసినా పాసిబుల్ కాదు. ఈయనేం కాంట్రాక్టర్ కాదే ఇవ్వటానికి. నెలకి 2.5 కోట్లు జీతమా? చీఫ్ సెక్రటరీ ఆశ్చర్యం వ్యక్తం చేశాడు. అంత చదువుకుని చివరి దశకు వచ్చిన మాకు చీఫ్ సెక్రటరీగా, ఒక రాష్ట్రానికే చీఫ్ సెక్రటరీ సీఎం తర్వాత అంతటి హోదా కలిగిన మాకే 2-3 లక్షల జీతం. సలహాదారులకి ఎందుకండి? ఏం సలహాలు ఇచ్చారండి? వాస్తవానికి సలహాదారులకు అనేది గౌరవప్రదంగా ఏదైనా తులమ పొలం ఇస్తే ఇవ్వచ్చు. వాళ్ళ నాలెడ్జ్ని పంచుకోవాలి. వాడు 10వ తరగతి చదివాడో తెలవదు, 5వ తరగతి చదివాడో తెలవదు, ఏ రంగానికి చెందినవాడో తెలవదు. ఈ రకంగా వ్యవస్థ సుప్రీంకోర్టు, హైకోర్టు ఎన్నిసార్లు చివాట్లు పెట్టింది. మీరు తీరు చూస్తుంటే చివరికి కింద తహసీల్దార్కి కూడా ఒక సలహాదారుని పెట్టేటట్టు కనపడుతున్నారు కదా. ఎందుకు ఇంతమంది సలహాదారులని అడిగింది. పైగా ఈ సలహాదారులకి జీవోలు ఇచ్చి వాటి మొత్తాన్ని కూడా వెబ్సైట్లో పెట్టరు. ఎందుకంటే బండారం బయటపడుతుంది. ఆ జీవో బయటపడితే ఆడి క్వాలిఫికేషను, ఆడు ఏ రంగం చెందినవాడు, ఇంతకుముందు ఏం చేశాడు అన్నీ బయటకు వస్తాయి. అందుకని జీవోలేమో ఆన్లైన్లో పెట్టరు. కోర్టు కూడా అడిగింది, ఏంటి రేపు తహసీల్దార్ కూడా సలహాదారుని పెడతారా, కలెక్టర్ కూడా సలహాదారుని పెడతారా, ఏం చేస్తున్నారు వీళ్ళంతా అని అడిగింది కోర్టు. అయినా సిగ్గు రాలేదు. ఈ రకంగా రాష్ట్ర ఖజానా మొత్తాన్ని కూడా సజ్జల రామకృష్ణారెడ్డి అండకో దోచుకున్నారు. సలహాదారుల పేరుతోనే 700 కోట్లు పెట్టడం అనేది ఖచ్చితంగా ఇది ఒక పెద్ద స్కాము. దీని మీద పూర్తి స్థాయి విచారణ చేసి అసలు ఏ రూపంలో దీన్ని ఇచ్చారు, దీని వెనక ఎవరున్నారు, దీని బాధ్యులందరి మీద కూడా కఠిన చర్యలు తీసుకోవాలి. రేపు ప్రభుత్వం మారిన తర్వాత అయినా సరే దీని మీద లోతైన ఇన్వెస్టిగేషన్ చేయించాలి.